నమస్కారం అండి. సంవత్సరం పరిపాలన అయిపోయింది. గడప గడపకి ప్రోగ్రామ్స్ పెట్టి మేము బాగా చేశామని వాళ్ళు వస్తున్నారు. టీడీపీ నాయకులు, జనసేన నాయకులు కూటమిలో కలిసి నిజంగా జరుగుతున్నాయి, ఇంకా లేట్ అవుతుంది. ఏది అమ్మఒడి పథకం అన్నాడు, తల్లికి వందనం అన్నాడు, ఎవరికి ఇచ్చాడు? మా ఇంట్లో ఒక పాప ఉంది, ఇంతవరకు పడతాయి అంటున్నారు, ఇంతవరకు పడింది లేదు, చచ్చింది లేదు. ఎవరికి ఇస్తున్నారో ఎవరికి ఇవ్వట్లేదు తెలియట్లా. ఏం ప్రభుత్వం ఏం లోకం అయ్యా బాబు, ఇది నాకు అయితే ఏంటంటే సార్, ఈ కాళహస్తి ఘటన ఎలా ఉంది? మరి ఆడేళ్ళ మా పాతోడు ఎలాగ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, ఎంతో కరెక్ట్గా టైంకి వేసాడు. మరి ఇప్పుడు 3 వాయిదాలు పెట్టాడు. 5వ తారీఖు వేస్తా అన్నాడు, వేయలేదు. 10 అన్నాడు, తల్లికి వందనం అన్నాడు, ఏదేదో చెప్తారు, ఏది 5 వరకు అన్నారు, దాటిపోయింది. 10 అన్నారు, ఏది మరి తల్లికి సుఖీబాబా డేట్లన్నీ మారిపోయినాయి. ఏంటో వాళ్ళ ఇష్టం. సూపర్ 6 అన్నారు, ఏం 6లు ఒక పిల్లకి ఇంతవరకు పడలేదండి. తల్లికి వందనం అన్నారు, ఎప్పుడు పడుతుంది గల పార్టీ మా జనసేన అన్నారు. చూస్తే కాళహస్తిలో డ్రైవర్ని చంపేశారు కదా సార్, వినూత అని. అవన్నీ మనకొద్దు, మీరు అడిగింది పరిపాలన గురించి అడిగావు. నాకు పడలేదు కాబట్టి నేను చెప్తున్నా. పడినాడు ఇంకో ఆడు పడిందని చెప్తాడు, నాకు పడలేదు కాబట్టి నా కోపంతో నేను చెప్తాను. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు నుంచి అంటున్నా. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15. ఇప్పుడు బస్సు ఎక్కి చచ్చేది ఎవడికాడే బండి ఉంది, ఏ ఆడోళ్ళు కాడ బండి వేసుకు వెళ్ళిపోతున్నారు. మాట్లాడినమ్మా, మాట్లాడండి. వాళ్ళు ఏమంటున్నారు, నిజంగా జరుగుతుంది. నేను దాని గురించి మాట్లాడుతున్నా. నువ్వు చెప్పావు మాట ప్రకారం ఇవ్వాలి తల్లికి వందనం. ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేస్తాను. ఎవరికి ఇచ్చావు నువ్వు? ఆడబిడ్డ నిధి కింద 1500 చొప్పున సంవత్సరం బారు ఇవ్వాలి. ఏది ఇంకా నిరుద్యోగ వృత్తి ఏమైపోయిందో తెలియదు. ఇస్తారు, 20 ఉన్న రోజుల తర్వాత ఇస్తాం. చూస్తున్నాం, ట్రై చేస్తున్నాం, ఇస్తాం. ఎప్పుడు ఇచ్చేది? సచ్చేది ఒకటి పెళ్లి చేస్తాడంటే, అటు చచ్చేది ఎప్పుడు ఈ పెళ్లి చేసేది. మరి ఏంటి మరి తల్లికి వందనం అన్నాడు, ఎప్పుడు ఇచ్చాడు? ఇంతవరకు ఇచ్చారా? భూములు ఇవ్వమంటున్నారు అమరావతి రైతులు కూడా. పక్క మొన్న మళ్ళీ ల్యాండ్ పూలింగ్ మొన్న మైకేసి తిరుగుతున్నాడు, అమరావతిలో భూములు ఇవ్వమాకండి మోసపోతారని చెప్తున్నాడు, సైకిల్ మీద తిరుగుతా. 33 ఎకరాలకి దిక్కులేదు, ఇప్పుడు మేము ఎలా ఇవ్వమంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 31 లక్షలు ఇల్లు పట్టాలు ఇచ్చాడు, అన్ని కోట్లు వేసాడు, రద్దు అన్నాడు, నేను ఇచ్చేస్తాను అన్నాడు. ఏది మరి? అసలు సెంటున్నర ఇచ్చేస్తాను సిటీలో అంటున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు? అసలు ఎవరికి ఇచ్చారు, ఎవరు తీసుకుంటున్నారు? మందు మడుగు పుష్కలంగా జరుగుతుంది తాగేవాడికి, అంతే. ఒక మాట చెప్పాలంటే అన్న, సంవత్సర పరిపాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం సుపరిపాలనతో తొలి అడుగు అని పేరు పెట్టి గడప గడపకి వస్తున్నారు. మాజీ ప్రభుత్వాలు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మేనిఫెస్టోకి రీకాలింగ్ అని చెప్పి వాళ్ళు వస్తున్నారు. అయితే ఎక్కువ శాతం ఎవరు వచ్చారు, ఏమైనా వచ్చిన దాఖలా? నమస్కారం అండి. అన్నీ బాగానే చేసామని చెప్తున్నారు, కానీ అంతవరకు అన్నీ చేయలేదండి. ఎవరికి ఇంకా ఏమి అందలేదు. ఊరికే వీళ్ళు చెప్పుకుంటున్నారు, అంతే. అంతేనండి. సంవత్సర కాలంలో బడ్జెట్లన్నీ బేరీ వేసుకుని చేయడానికి చాలా టైం పడుతుంది అంటున్నారు వీళ్ళు. కానీ గత ప్రభుత్వాలు మేము ముందుగానే చేశాం కాబట్టి ప్రజలు అంతసేపు ఉండరు అనేది వాళ్ళ వాదన. ఎలా ఉంది తల్లికి వందనం కానివ్వండి, అరకొరగా అందినాయా, నిజంగా అందినాయా? ఈ 3 పథకాలు, పెన్షను, గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, ఇవన్నీ ఎలా ఉంది? అన్నిట్లోనూ పెన్షన్ ఒకటే కొద్దిగా కరెక్ట్గా ఇచ్చారండి. గ్యాస్ సిలిండర్ కూడా అందరికీ ఏమి పడలేదు. మేము ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 సార్లు మేము గ్యాస్ బుక్ చేసాము, మాకు ఒక్కసారి కూడా రాలేదు. తల్లికి వందనం కూడా అందరికీ పడలేదు అంటున్నారు, కొంతమందికి పడ్డాయి అంటున్నారు. అది మా పిల్లలకి లేదు, ఎలిజిబిలిటీ లేదు కాబట్టి మాకు ఇప్పుడు దాకా రాలేదు. అన్నీ అలా చేస్తామంటున్నారు. ఇవి బడ్జెట్ లేదంటున్నారు. బడ్జెట్ లేదని ముందే తెలుసు కదా వీళ్ళకి, తెలిసి కూడా అన్ని హామీలు ఇచ్చారు. అన్ని హామీలు ఇచ్చినప్పుడు నెరవేర్చాలి కదా, మాట మీద నిలబడాలి కదా. అవన్నీ చేసి గడప గడపకి వస్తే బాగుంటుంది. గత 3 రోజులుగా ఒక వార్త బాగా సంచలనంగా మారింది జనసేనకు సంబంధించి. ఏదైతే శ్రీకాళహస్తి ఘటన, ఏదైతే డ్రైవర్ని చంపేసి వదిలేశారో, సరే ఎంత పర్సనల్ అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించి సస్పెండ్ చేశారు. ఎలా ఉంది? ఎందుకని ఈ ఘటనలు వరుసగా జరుగుతున్నాయి జనసేనలో? అంతకుముందు కిరణ్ రాయల్ విషయం ఇదే, ఒక మహిళ ఇబ్బంది పడింది. ఎందుకంటారు, ఏం జరుగుతుంది? అవి వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ అండి, మన పర్సనల్ కదా. వాళ్ళ గురించి, పైగా ఒక ఆడవాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. అది తక్కువ మాట్లాడితే. వర్గంలో టీడీపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో బొజ్జల, ఆయన పేరు చెప్పారు. మరి ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు నిజ నిర్ధారణలు తేలేక ఏదో వీడియోలు పాపం ఇబ్బంది పెట్టాయంటే ఎలా ఉన్నాయి? కొంచెం ఏదైతే ఉందో చట్టపరంగా చేయొచ్చు కదా. అది కూడా వాళ్ళకి అంతర్గతంగా ఏదో గొడవలు ఉన్నాయండి. అవన్నీ వాళ్ళ పర్సనల్, ఇంకా దాని గురించి మనం మాట్లాడుకోకూడదు. ఏదైనా అంటే కోర్టులు చూసుకుంటాయి. పవన్ కళ్యాణ్ గారు మంచి డెసిషన్లే తీసుకున్నారు. ఎలా ఉందన్న టోటల్గా చూసుకుంటే ఈ కరెంట్ ఛార్జీలు, రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి? 4 ఏళ్లలో కనుక అమరావతి తొలిదశ పనులు పూర్తయితే ఎలా ఉంటుంది? భూములు అడుగుతున్నారు కానీ మళ్ళీ రైతులకు ఒక ఆందోళన ఉంది. నెక్స్ట్ ప్రభుత్వాలు మారితే ఏంటి మా పరిస్థితి? ప్రభుత్వాలు మారడం అంటే ఏమవుదండి, దానికి ఇది బిల్ పాస్ చేసేస్తే ఏముండదు కదా. లాస్ట్ టైం కూడా అలాగే తీసుకున్నారు రైతుల దగ్గర భూములు. వాళ్ళకుండే భయాలు వాళ్ళకుంటాయి కదా. అంటే 33,000 ఎకరాలు గతంలో ఇచ్చారు కాబట్టి అది కనుక ముందు పట్టాలు ఎక్కితే మిగతా 44,000 ఎకరాలు ఇస్తాం. అవునండి, ముందు తీసుకున్నది డెవలప్మెంట్ చేసి చూపిస్తే రైతులకు కూడా లాభం ఉండాలి కదండి. ఇప్పుడు ల్యాండ్ ఇచ్చాడు రైతు, అతను కూడా లాభపడితే బాగుంటుంది. మొత్తం గవర్నమెంట్ అమ్ముకోవడం అనేది బిజినెస్ అవుతుంది కానీ రైతుకు లాభం అవ్వదు కదా.
చూసుకున్నట్లయితే ఈ మొన్న జరిగిన ఘటన ఎలా అనిపిస్తుంది? గుడివాడ ఘటన ఎవరైతే ఉన్నారో అక్కడ టీడీపీ నేతలు ఈ ప్రోగ్రామ్ను అడ్డుకున్నారు, పేరు నాని గారు వ్యాఖ్యలు చూశారు. ఇటు పక్క చూసుకుంటే ఒక మహిళా నేత పైన కారు ధ్వంసం కానివ్వండి, ఆవిడ పేరు హారికారెడ్డి ఎవరైతే జడ్పీ చైర్పర్సన్ మెంబర్గా ఉంటున్నారో ఎలా ఎవరి మీద అయినా ఇలా దౌర్జన్యంగా చేయకూడదండి. వీళ్ళు వాళ్ళ మీద చేసినా వాళ్ళు వీళ్ళ మీద చేసినా తప్పే. ఎవరు అలా చేయకూడదు. ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నందుకు మనం అలా చేయడం చాలా తప్పండి. వీళ్ళకి వచ్చేది చేయకూడదు, వాళ్ళు చేయకూడదు. అది గవర్నమెంట్ పోలీస్ వ్యవస్థే చూసుకోవాలండి. అదంతా పోలీస్ వ్యవస్థ కూడా కొద్దిగా ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళకి వత్తాసు పలుకుతున్నట్టు కనబడుతుంది. దగ్గర 10 సంవత్సరాల దగ్గర నుంచి అలాగే కనబడుతుందండి. అన్న ఎలా ఉంది సంవత్సరం ప్రభుత్వ పాలన ఎలా అనిపిస్తున్నాయి? గతంలో చూసారు, ఇప్పుడు చూసారు, అసలు ఏమనుకుంటున్నారు? రాష్ట్రంలో ఒక 1 year అయింది. చాలా బాగుందండి. బట్ దేవాదాయ ధర్మాదాయ శాఖకి ఇంకా కొంచెం అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాము. రీసెంట్గానే నేను తిరుపతి వెళ్ళాను. చాలా ఇబ్బందులుగా ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ టోకెన్ ఎస్ఎస్డి టోకెన్స్ అంటారు, ఆ టోకెన్ టైమింగ్స్ మార్చారు. ఎందుకు మార్చారు అన్న విషయం తెలీదు. రెండోది ఎస్ఎస్డి టోకెన్ మేము శ్రీనివాస నివాసంలో విష్ణు నివాసం అని అక్కడ ఇస్తున్నారు. అక్కడికి వెళ్ళి నుంచుంటే కాంప్లెక్స్లో మిట్ట మధ్యాహ్నం 12కి వెళ్ళి నుంచున్నామండి లైన్లో. అక్కడి నుండి 4 o'clock ఇస్తున్నారు. అది సుమారు ఒక 13 లైన్స్ ఇలా క్రాస్ జిగ్జాగ్గా పెట్టి తిప్పుతున్నారు. పైన టెంట్ లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు, అసలు సేవ చేసేవాళ్ళు ఎవరు కూడా అక్కడ వేయలేదు డ్యూటీ. పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎర్రటి ఎండలో అంత క్యూ లైన్లో నడవడం అంటే ఈ రోజుల్లో ఎవరికి ఓపికలు ఉండట్లేదండి. అది నైట్ పూట ట్రైన్లో జర్నీ చేసి వచ్చి ప్లస్ మార్నింగ్ ఈ లైన్లో నుంచొని అంత క్యూ తిప్పాల్సిన నెసిటీ ఎందుకునో మాకైతే అర్థం కావట్లేదు. అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి అక్కడి నుండి డైరెక్ట్ టోకెన్లు ఇచ్చేసి పంపిస్తే సరిపోతుంది కదా. ఎందుకని అంత జిగ్జాగ్గా లైన్లు తిప్పాల్సిన అవసరం వస్తుంది? అది ఒకటి అయిపోయింది. తర్వాత రెండో రోజు మార్నింగ్ 12కి వేశారు టోకెన్. మేము 11:30 అలా వెళ్ళాము. 11:30 కానివ్వండి ఈవినింగ్ 6 o'clock వరకు ఎటువంటి ఫుడ్ కానీ ఏమీ ప్రొవైడ్ చేయలేదండి. పెద్దవాళ్ళు ఉన్నారు, షుగర్ పేషెంట్లు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కనీసం పాలు కూడా ప్రొవైడ్ చేయలేదు. ఇది ఏంటంటే భగవంతుడు దర్శనం చేసుకునేటప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఏమీ చూడకోకుండా భగవంతుడి మీద ధ్యాసతోనే వెళ్ళాలి ఖచ్చితంగా. కానీ మనము యాజ్ ఏ అధికారంలో ఉన్నప్పుడు లేదంటే ఒక భక్తులకి మనము సేవ చేయాలి కాబట్టి ఆ పరంగా ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి దానికి సొల్యూషన్స్ ఇస్తారన్న విధంగా నేను ఒక ఫీడ్బ్యాక్ కింద చెప్తున్నాను. ఇదే విషయంలో చూసుకుంటే గతంలో నెయ్యి విషయం కాడి నుంచి ఈ అంశాలు జరుగుతున్నాయి. బిఆర్ నాయుడు గారు టేక్ ఓవర్ చేసుకున్నారు. ఎవరైతే ఉన్నాడో ఆలయ ధర్మకర్తగా చేస్తున్నారు. ఈ భూమన్ కరుణాకర్ గారు మారిపోయారు. అన్నీ బాగున్నాయి అని చెప్తున్నారు. మరి ఈ ఇబ్బందులు ఎందుకంటారు అసలు? సార్ నేనైతే ఖచ్చితంగా ఒక సామాన్యుడిగా నేను మా ఫ్యామిలీ తీసుకొని వెళ్ళి చూసినప్పుడు కలిగిన ఇబ్బందుల్ని మీకు అడ్రస్సింగ్ చేస్తున్నాను. అవి పైన అధికారులకి నేను ఈవెన్ టెలిఫోన్ నెంబర్ ఉంది, ఆ కాలుకు కూడా లైన్లో నుంచొని వాళ్ళకి ఇంటిమేషన్ కూడా చేశాను. మేడం ఇలాగ పైన టెంట్ కూడా ఏం లేదు, ఎర్ర టెంట్లో ఇన్నిసార్లు తిప్పుతున్నారు, వాటర్ కూడా లేదు, షుగర్ పేషెంట్లు ఉన్నారు, వాళ్ళైతే కళ్ళు తిరిగిపోయినాయండి. నేనే చాలామందిని లైన్లో విక్టిమ్గా చూశాను. పెద్దవాళ్ళకి ఏమీ తినుకోకుండా 11కి అలా వచ్చారు లైన్లోకి, ఈవినింగ్ 6 వరకు ఏమీ తినుకోకుండా ఉంటే ఎంతో ప్రాబ్లంగా ఉండేది కదండి. జనరల్గా మనం ఏమనుకుంటామంటే లైన్లో ఏమన్నా ప్రసాదం ఇవి ఇస్తూ ఉంటారు కాబట్టి ఆ ఉద్దేశంతో ప్లస్ దర్శనానికి వెళ్ళే కంగారులో తిండి మీద అంత ధ్యాస లేకోకుండా వస్తామండి. వీళ్ళ లైన్లు నడిపించి చాలా ఎక్కువ దూరం నడిపిస్తున్నారు. ఎందుకన్నది అర్థం కావట్లేదు. ఈవెన్ అమ్మవారి గుళ్ళో కూడా మన విజయవాడలోకి వస్తే అమ్మవారి గుళ్ళో కూడా వినాయకుడి గుడి దగ్గర నుండి కెనాల్ రోడ్లో అక్కడి నుండి నడిపిస్తారు జనాభాని, కొండపై వరకు నడిపిస్తారు. ఎందుకు అంత నడిపించాల్సిన అవసరం ఏముంది? నిజంగా అలాంటి క్యూ లైన్లే మనం చేసి దర్శనం ఇప్పించగలమా? వేరే విధంగా సుఖవంతమైన దర్శనం ఇప్పించలేమా? మనం ఐఏఎస్ ఎంత ఎడ్యుకేషన్ ఉంది, ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత టెక్నాలజీస్ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని ఉపయోగించి దర్శనం త్వరగా అవ్వడం ఎలాగా అన్నది ప్లాన్ చేసి చేయొచ్చు. రెండోది ఫ్రీ లైన్లు అంటే ఏంటో ఒక రకమైన తక్కువ భావంగా చూస్తున్నట్టు ఉన్నారు. ప్రతి వాళ్ళని ఎక్కువ అంటే 300, 500 అలా క్యాష్ పెట్టుకొని వెళ్ళే విధంగా ఉండేటట్టు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఫ్రీగా దర్శనం చేసే వాళ్ళకి ఎక్కువ ఫెసిలిటీ ఇవ్వకూడదు, ఎందుకు ఇవ్వాలి అన్న విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే దర్శనం ఎంత చక్కగా చేయించాలి అన్న దాని మీద కాకుండా ఎలాగా ఒక భక్తుడి దగ్గర నుండి ఎంత ఖర్చు వసూలు చేయగలం అన్న దాని మీద ఎక్కువ ధ్యాస జరుగుతుంది.
ఇవన్నీ కొంచెం సరి చేస్తే బాగుంటుంది. చాలా బాగుంటుందండి. నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మాకు పర్వాలే, బాగానే ఉంది. ఆయన గారు వస్తే ఏదైనా సరే అన్నీ నీట్గానే జరుగుతాయి, అభివృద్ధులు అన్నీ బాగానే జరుగుతాయి, అన్నీ బాగానే ఉంటాయి. ఆయన వచ్చింది మాత్రం అభివృద్ధి చేయటానికే. ఆడవాళ్ళకి ఏమొస్తున్నాయి మేడం ఇంట్లో ఏం అందుకుంటున్నారు? మా బాబుకి మనవడికండి అమ్మఒడి పడింది, గ్యాస్ సిలిండర్లు పడినాయి, మా వారికి పెన్షన్ పెట్టాం. ఆయన వస్తే చాలు, ఆయన గారిని అదే కోరుకుంటున్నాం. ఉచిత బస్సు ప్రయాణం ఎంతవరకు బాగుంటుందండి? అది వేస్ట్ అండి, అది పిల్లలకే అంటున్నారు కదా. ఆడవాళ్ళంతా కొట్టుకుంటారు. నేనున్నా చెప్తున్నా కదా, ఆడవాళ్ళంతా కొట్టుకుంటారు. అసలు అది మాత్రం వేస్ట్. ఇంకో పథకం ఏదైనా పెట్టిన ఆయన మంచిది, కానీ ఆడవాళ్ళు ఎక్కి అవన్నీ గొడవలు తప్ప రెండోది ఉండదు. ఉన్నది పెద్దదాన్ని ఉన్నది మాట్లాడేశాను, ఎవరు ఏదన్నా అనుకోని అండి, అది వేస్ట్ అండి. మేడం అయితే ఏమంటున్నారంటే నిరుద్యోగ భృతి ఉద్యోగాలు లేని వాళ్ళకి ఇస్తామంటున్నారు. అవి కావాలండి. పిల్లలు చదువుకున్నారు, డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చక్కగా జాబులు ఇప్పిస్తే అది మంచిదే, మంచి పద్ధతి అది, అది బాగుంటుంది. ఇంకా ఈ బస్సు మాత్రం వేస్ట్ అండి. అది ఎందుకంటే కొట్టుకుంటారు ఆడవాళ్ళు, మీకు తెలిసిందే. అమరావతి అయితే 20 లక్షల ఉద్యోగాలు అంటున్నారు. పాపం యువతకి ఇక్కడ చేసుకోవచ్చా? బెంగళూరు, చెన్నై వెళ్ళకుండా సాఫ్ట్వేర్ ఎలాగంటే ఇక్కడ చేసుకోవటం అది చాలా బాగుంటుంది. ఆయన అందుకే ఆయన్ని మళ్ళీ గెలిపించుకోవాలని కోరుకుంటున్నామండి మేము. జగన్ గారికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా మరి? మళ్ళీ ఆయన ఓడిపోయినండి ఉండదు, రాడు అంతే. మీరు అంటే రేషన్ మళ్ళీ డిపోల్లో ఇస్తున్నారు కదా, స్టోర్లలో ఇబ్బంది. అదే మంచి కరెక్ట్ అండి. ఎందుకు ఇళ్ళమ్మట వచ్చి ఓ పెద్ద హంగామా కన్నా అది తెచ్చుకోవడం కరెక్ట్, ఏం పద్ధతి. వ్యవస్థను పక్కన పెట్టారు, ఇబ్బంది లేదు కదా సచివాలయాలు? ఏమీ లేదండి, బాగానే ఉంది తెచ్చుకోవడం. ఒక బియ్యం తెచ్చుకోవడానికి ఆడవాళ్ళకి అది నొప్పండి, ఇళ్లలోకి కూర్చునే కన్నా. జాబులు అంటున్నారా, అది బాగుంది, ఆ పద్ధతి బాగుంది. జాబులు అనేది. కరెంట్ బిల్లు ఏమైనా భారంగా ఉన్నాయా? కరెంట్ బిల్లులు ఒకటి కొద్దిగా ఆయన గారికి చెప్పాలండి పాపం, అది ఒకటి కొద్ది భారాలుగానే ఉంది. నిత్యావసర సరుకుల ధరలు పర్వాలేదులేండి, అయ్యి పర్వాలేదు. అన్నీ మనకు అన్ని సౌకర్యాలు అంటే మరి దేశం కూడా ఇదవ్వాలి కదండి. అది మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన గురించి ఏమంటారు? ఒక మాట. నెంబర్ 1 అండి, నెంబర్ 1 ఆయనకేంటండి, బోలాశంకరుడు. పర్లేదు, ఆయన కూడా బాగానే చేస్తున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ, టూరిజం శాఖ ఆయన పర్వాలేదండి, ఆయనకేంటండి నెంబర్ 1. మోడీ గారు కానీ ఈయన కానీ ముగ్గురు వచ్చాక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పక్కా కలిసి ఉంటారా లాస్ట్ వరకు? కలిసి ఉండాలండి కోరుకుంటున్నాం మేము పెద్దదాన్ని. నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిసి వచ్చి సంవత్సరం అవుతుంది. సంవత్సరం పైనే అయిందనుకోండి. ఎలా అనిపిస్తుంది చూస్తే? ఏమేమి అందుకుంటున్నారు? మాకు చంద్రబాబు నాయుడు దేవుడు అండి, చక్కగా చేస్తున్నాడు, ఏ ఇబ్బంది లేదు. మళ్ళీ వచ్చినా ఆయనకే వేస్తాం ఓటు. సరేనా? పథకాలు అందుకుంటున్నారు. మేమా పింఛన్ అందుకుంటున్నా, గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు, బియ్యం ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. ఈ రేషన్ డిపోల్లో తీసుకోవడం ఇబ్బందిగా ఉందా? డోర్ డెలివరీలు బాగున్నాయి? ఏం కాదు, అన్నీ బాగానే ఉన్నాయి. మా పక్కనే పెట్టారు స్టోరు. చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఉండేవాళ్ళు, ఆయనలో టైంలో ఏమైనా సంక్షేమాలు వచ్చినాయి అప్పుడన్నా? ఏమీ రాలేదు. 3000 ఇస్తామని 250, 250 పెంచారు. ఏమీ లేవు, మాకేమీ లేవు. ముసలి వాళ్ళకి అస్సలు ఏమి లేవు. పెన్షన్ 1వ తారీఖు లేదా సెలవు ఉంటే ముందు రోజు ఇచ్చేస్తున్నారు. ఇస్తున్నారు. సచివాలయంలో ఏమైనా కావాలన్నా బాగా ఇస్తున్నారు. మళ్ళీ జీవిత బీమా కూడా చేశారు 70 సంవత్సరాలకి, వాళ్ళే వచ్చి చేశారు. కరెంట్ బిల్లు ఏమైనా భారంగా ఉన్నాయి? కొంచెం ఏం లేవు, ఇదివరకు లాగే ఉన్నాయి. ఎలా ఉన్నాయి? నిత్యావసర సరుకులు కొంటా ఉంటారు కదా రోజు, కూరగాయలు అవన్నీ మామూలే. రామగారు మరి చూసుకుంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి పెడతారంట. తిరగొచ్చు కదా, ఎక్కడికైనా వెళ్ళాలని ఇబ్బంది లేదు, ఇంకా టికెట్ ఉండదు. ఎక్కడ వెళ్ళే కానీ తిరగొచ్చు, తిరిగే వాళ్ళు తిరుగుతారు, తప్పదు. జిల్లాల వారీగా పెట్టారు, మన జిల్లా వరకు మనం తిరగొచ్చు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇక ఏం నాకు తెలియదమ్మా, అంతే. తర్వాత ఆడబిడ్డ నిధి ఇస్తాం అంటున్నారు, మహిళలకు 1500 పెన్షన్ ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు అంటే మొత్తం అన్ని ఇస్తాడు. అమరావతి పోలవరం కూడా కడుతున్నారు, ఎలా ఉంటుంది? సమానంగా. అప్పుడు అన్ని దవసం చేసి అమరావతి వాళ్ళని ఎంత కొట్టి ఏడిపించాడో మేమందరం ఎంత బాధపడ్డాం పాపం. నిజం. పక్కనే కదా, ఎలా ఉంటుంది రేపు ఉద్యోగాలు? మా మీలాంటి పిల్లలకి అన్ని మంచిగా జరుగుతాయి. రియల్ ఎస్టేట్ కూడా బాగుంటుంది, రేపు భూములు అమ్ముకోవాలని కొనుక్కోవాలని మంచి రేట్లు లేవులే అయ్యా, మేమేదో అద్దుకుంటున్నాం. పనులు ఉంటాయా? పర్లేదు, పనులు చేసుకుంటారా? నా కొడుకులు వేరే ఉంటారు, నేను ఒక్కదాన్ని ఉంటాను. నేనేదో కొట్టు పెట్టుకొని బతుకుతాను. ఎలా ఉంది మరి డ్రైనేజీలు కానీ రోడ్లు వ్యవస్థ? అన్నీ బాగానే ఉన్నారు. ఉన్నాడు, బాగుంది. అన్నీ బాగా చేస్తున్నారు వాళ్ళు చక్కగా, ఇక డౌటే లేదు. ఇబ్బందులు లేవు అయితే? లేవు. సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు, 16 సంవత్సరాల నుంచి. మరి ఏంటంటే సంవత్సర పరిపాలన వీళ్ళు గడప గడపకి వస్తామంటున్నారు. మీ ఏరియాకి ఏమైనా వచ్చారా? ఒకవేళ వస్తే ఈ సమస్య చెప్పు. ప్రకాష్ నగర్లో ఉంటాను నాన్న, వాళ్ళు ఎప్పుడు వస్తారో కూడా నాకు తెలీదు. నేను భిక్షానికి వెళ్తున్నా ఇప్పుడు. మరి అది ఆ పరిస్థితికి వచ్చేసాను. సుమారు 2 సంవత్సరాల నుంచి ఇదా మామూలుగా ఇల్లు అప్లై చేసి చెప్పాను కదా నాన్న, 16 సంవత్సరాల నుంచి అని.
మరేంటి మీ నాయకులు కానీ మీ ఏరియా నాయకులు కానీ ఎవరన్నా పిలిపించారా ఎవరేవో ఏమొద్దు సచివాలయాల్లో అదే చెప్పాను కదా, డోర్ నెంబర్తో సహా ఇచ్చి ఇవ్వలేదని. మరి ఏమంటున్నారు, ఏమైనా అమౌంట్లు కట్టమంటున్నారా, తర్వాత ఇస్తాను? నన్నేం అడగల. పెన్షన్ వస్తుందా నీకు? పెన్షన్ వస్తుంది. మరి గ్యాస్ సిలిండర్ డబ్బులు పడి అన్నారు, తెచ్చుకున్నానులే. ఆడబిడ్డ నిధి కింద ఏమన్నా లిస్ట్ లో వచ్చారా? అదేం లేవు నాకు. తల్లికి వందనం పిల్లలకి మనవరాళ్ళకి ఎవరన్నా ఉన్నారా చుట్టుపక్కల? వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఎలా పడుతున్నారో వాళ్ళ సంగతి నాకు తెలియదు. నేను ఒంటరిగా ఉంటున్నాను. సంవత్సరం కంటే ముందు పాత హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇల్లు విషయం ఎంతవరకు వచ్చింది, అప్పుడు కూడా తిరిగారు? అదే నాన్న, నేను అబ్బో ఇది ఎన్నిసార్లు ఎందుకు అడుగుతున్నావు నాకు అర్థం కాలేదు. ఇచ్చారు, సీరియల్ నెంబర్ ఇచ్చారు, ఇల్లు రాలేదన్నారు. మరి దానికి మేమేం చేస్తాం చెప్పు? 1000 రూపాయలు కట్టమన్నారు, దేనికి అంటున్నారు అసలు? జనరల్ గా కట్టావా మా అమ్మ అని అడిగారు ఒకళ్ళు, నేనేం కట్టలేదు అన్న. దేనికని అడిగారు అంటున్నారు? దేనికి అడిగారు? వేరే అబ్బాయిలండి. ఇబ్బంది మీకు? ఇదే ఇబ్బంది అయితే? ఇల్లు లేదు. ఇప్పుడు 3000లో మొన్నటి దాకున్నా ఆడు ఇల్లు అమ్మేసుకున్నాడు. ఇప్పుడు 2000 ఇగో నువ్వు నేను నిలబడి అంత గది 2000. మరి అది కరెంటు బిల్లులు 300 దాకా కట్టేదాన్ని. పూర్వం 3000కున్న ఇల్లుకి ఇప్పుడేమో వాళ్ళే కట్టుకుంటున్నారు. ఆ 2000లోనే నీళ్లు కరెంటు అని చెప్పారు. ఇప్పుడు రేపు వచ్చారనుకో, నీ దగ్గర కాగితాలు అప్లికేషన్ అర్జీలు అన్నీ ఉన్నాయా? ఏమన్నా జిరాక్స్ ఇచ్చారా పెట్టుకున్నప్పుడు? ఉన్నాయి. ఇస్తారా? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.